నకిలీ మద్యం కేసులో నిందితులకు విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, నకిలీ మద్యం కేసు నిందితులను కోర్టు ఎప్పటి వరకు రిమాండ్ పొడిగించింది? నకిలీ మద్యం కేసులో నిందితులను ఈ రోజు కోర్టులో వర్చువల్ గా హాజరుపరిచారు. వాళ్ళకి రిమాండ్ ఈ నెల 25 వరకు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 23 మంది నిందితులుగా పేర్కొంటూ ఇటీవల మెమో దాఖలు చేశారు. అంటే వాళ్ళ వివరాలు కూడా రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 19 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. మరి కొంతమందిని ఇటు ములకల చెరువు కేసులో అరెస్ట్ అయిన వారిని ఇటీవల పీటీ వారెంట్ పైన తీసుకువచ్చిన పరిస్థితి ఉంది. అందులో కట్టరాజు, మరికొంతమంది కట్టరాజుతో పాటు అంతాదాసు తో పాటు మరో 2 నిందితులను పీటీ వారెంట్ పైన తీసుకువచ్చి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అయితే ప్రస్తుతం కొంతమంది నిందితులు నెల్లూరు జైలు, అదేవిధంగా ఇటు విజయవాడ జిల్లా జైల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఆన్లైన్ లో ప్రవేశపెట్టి విచారణ జరిపారు. విచారణ అనంతరం రిమాండ్ ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో A18, A19 గా ఉన్న కీలకంగా ఉన్నటువంటి జోగి రమేష్ సోదరులు నెల్లూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇటీవల విచారణ జరిపినటువంటి నిందితులు కూడా వారి గురించి వారి హామీ మేరకే ఇటు జనార్దన్ రావు ఈ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. వారిచ్చిన డబ్బుతోటి అటు ఆఫ్రికాలో ఒక డిస్టిలరీ ఏర్పాటు చేసేందుకు అతను జనార్దన్ రావు ఒక ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ కేసులో కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించడం, మరోసారి కస్టడీకి తీసుకొని విచారించారు. మరికొంతమందిని పొలకల చెరువు నుంచి తీసుకువచ్చి విచారించేందుకు కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో కీలకంగా ఈ 2 చోట్ల జరిగిన విధానము, అదేవిధంగా ఇందులో ఈ 2 చోట్ల ఉన్నటువంటి కేసుల్లో దాదాపు అందరూ ఒకేలాగా ఉండటం, అంటే అక్కడ 2 ప్రాంతాలకు మద్యం తయారీకి సప్లై చేసినటువంటి వ్యక్తులు దాదాపు ఒక్కరుగానే ఉండటం తోటి ఈ 2 కేసుల్లో నిందితులు అంతా పేర్లన్నీ ఉండటంతో సిట్, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దీనిపైన విచారణ జరుపుతుంది. ఇంకా లోతైన విచారణ జరుపుతూ అసలు ఎవరి ఆదేశాలు జోగి రమేష్ తర్వాత ఇంకెవరైనా ఉన్నత స్థాయి వ్యక్తిలో ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది. ధన్యవాదాలు జయప్రకాష్.